భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో కూలీ భూమి పోరాటాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. శనివారం సిపిఎం జిల్లా కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దున్నేవాడికి భూమి కావాలని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన మహోత్తరమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1946 జూలై 4న కడవెండి గ్రామంలో భూస్వాముల తుపాకులకు బలైన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆనాడు జమీందారులు జాగీర్దారులు వెట్టిచాకిరీ చేయించుకుంటూ పీడనలకు గురిచేస్తున్న కాలంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనపై భూస్వాములు కాల్పులు జరిపి దొడ్డి కొమరయ్యను హత్య చేశారని అన్నారు. వారి మరణం సాయుధ పోరాటానికి పురికొల్పిందని, దొరలు భూస్వాములను పట్టణాలకు పారిపోయేలా చేసి 12,000 ఎకరాల భూములు పంపిణీ చేసి 4,000 గ్రామాలను ప్రజారాజ్యాలుగా ప్రకటించిన చరిత్ర ఆ పోరాటానికి ఉందని అన్నారు. నాటి పోరాట స్ఫూర్తితో నేడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి యథావిధిగా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని గ్రామాన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కార్పొరేట్లకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, పెంజర్ల సైదులు, కొండా అనురాధ, నల్గొండ తిప్పర్తి మండల కార్యదర్శులు నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కత్తుల లింగస్వామి, సిపిఎం పట్టణ మండల కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, ఔట రవీందర్, లకపాక రాజు, బాణాల పరిపూర్ణాచారి, జిల్లా అంజయ్య, గుండాల నరేష్, కొండ వెంకన్న, బొల్లు రవీందర్, ఉప్పల గోపాల్, ఉడుగుండ్ల రామకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆయన వర్ధంతిని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య భూస్వాముల నుంచి అట్లాగే జమీందారులు భూస్వాములు ఈరోజు వాళ్ళకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని పోరాటం కొనసాగించినటువంటి మొట్టమొదటి వీరుడు. ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకోవడం అనంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా చూసినా దోపిడీ వ్యవస్థను అంతం చేసే వరకు కమ్యూనిస్టు పార్టీ ఉండాలని చెప్పి కోరుకున్నాడు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడా భూస్వాములు, జామీందారులు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు నెరవేరే విధంగా పాలక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఆనాడు కూడా దొడ్డి కొమరయ్య కూడా అదే ఆశించాడు. ఆ రోజు భూస్వాములు, జమీందారులకు వ్యతిరేకంగా భూమిని పెంచాలి, కూలి పెంచాలి, దోపిడీ అంతం కావాలని చెప్పేసి కోరుకున్నాడు. కానీ ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇదే దోపిడీ వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పెద్ద ఎత్తున భూ పోరాటాలు, కూలి పోరాటాలు, అట్లాగే పేదవాడికి ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఈరోజు వాటి కోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజా ఉద్యమాల్ని ముందుకు తీసుకుపోవడమే దొడ్డి కొమరయ్యకు ఈరోజు నిజంగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. ఆయన ఆశయాల్ని సాధించడం అంటే దేశంలో ఉన్నటువంటి దోపిడీ అంతమయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పేసి సిపిఎం భావిస్తుంది. ఎర్రజెండా అభిమానులు ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఎర్రజెండా కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది, దోపిడీకి గురవుతున్నటువంటి అనేక మంది బూటక ఎన్కౌంటర్ల పేరుతో ఈరోజు కమ్యూనిస్టు అభిమానుల్ని అంతం చేయాలని చెప్పేసి కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఇటువంటి వాటికి చెక్కు పెట్టే విధంగానే దేశంలో ఎవరైనా మనుషులంతా ఒకటే దోపిడీ పోవాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట అమరులు దానికోసం పనిచేశారు, ఇటువంటి వాటి కోసం కాదని చెప్పేసి ఆయన ఆశయాల్ని సాధించడానికి కమ్యూనిస్టులంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతిని ఈరోజు సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగినటువంటి ఈ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు. తొలి అమరుడుగా పేరుగాంచినటువంటి దొడ్డి కొమరయ్య వారి ఆశయ సాధన కోసం అందరం పనిచేస్తామని, నేడు ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల మీద భూమి పోరాటాలు, కూలి పోరాటాలు ఇవన్నీ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసి వారి ఆశయ సాధన కోసం ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 1946 జూలై 4న మరి ఆనాడు జరిగినటువంటి దున్నేవాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి పోవాలని, నైజాం రజాకారు వేసేటువంటి పనులకు వ్యతిరేకంగా
చాలా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసి గడీల మీదకి వెళ్ళినటువంటి సందర్భంగా దుర్మార్గంగా పోలీసులు నైజాం ప్రభుత్వం కలిపి కాల్చినటువంటి కాల్పుల్లో అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య అమరత్వం వృధా కాదు. నేటికి ఆయన త్యాగ ఫలితంగా మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ చేశారు. 4,000 గ్రామాల్లో గ్రామ విముక్తి జరిగాయి. 2,000 మంది అమరులైనా కూడా ఆ త్యాగం నేటికి కూడా అజరామరంగా నిలిచింది. నేడు పాలక వర్గాలు ఇప్పటికీ దున్నేవాడికే భూమి కావాలి, కూలి రేట్లు పెరగాలని చెప్పి ఏదైతే పోరాటం నిర్వహిస్తానో దానికి భిన్నంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలను వ్యవహరిస్తున్న తీరున్నది. మరి కొట్లాడి సాధించినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని విబీజీ రామ్ పేరు మీద తీసుకొచ్చి మొత్తం నిర్వీర్యం చేసేటువంటి కుట్రలకి ప్రభుత్వాలు పాల్పడతా ఉన్నాయి. ఈ పాలక వర్గాలు చేస్తున్నటువంటి కుట్రలకు కుయుక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు ప్రజలు కలిసి రావాలి. అప్పుడే మన హక్కులు కాపాడబడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం.